ఏదైతే గీతం మీద మాట్లాడే విషయం మీద కానీ ప్రతి కౌన్సిల్ విధానానికి కట్టుబడి, ఎందుకంటే ఒక మేయర్గా ముందస్తు ఆమోదం ఇవ్వచ్చు, ఆ నిర్ణయం కూడా తీసుకోకుండా కౌన్సిల్ విధానానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండే ఒక సీనియర్ కార్యకర్త దగ్గర నుంచి విధి విధానాలకి కట్టుబడి పనిచేసే వ్యక్తిని కౌన్సిల్లో ఒక మినిస్టర్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రధాన స్థానం కూడా పోషించిన బొత్స సత్యబాబు గారు ఈ కౌన్సిల్లో ఏంటంటే వాళ్ళ సభ్యులు టోటల్గా పోడియం మీదకి వచ్చేటప్పుడు సబ్జెక్టు జరుపుతారన్నారు, ప్రతి అంశం కూడా వివరంగా చెబుతారంటప్పుడు దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత లేదండి. ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఉండే ఒక వ్యక్తి ఈ కౌన్సిల్లో సభ్యుడు అవలేనప్పటికీ, నా ఆమోదం తీసుకోలేనప్పటికీ వాళ్ళు వచ్చి కూర్చొని దాడి చేసే మార్గాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు విధానాన్ని బొత్స తీసుకున్న పరిస్థితి నా పోడియం మీదకి ఎంటర్ అయ్యి, ఎవరైతే సెక్రటరీ గారు ప్రతి అంశాన్ని డీటెయిల్గా చదివి దాని మీద డిస్కస్ చేయాలి. వాస్తవం అయితే 15 అంశం వస్తాడు, 15 అంశంలో ఉన్న సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడాలి. 15 అంశం విధి విధానాలని మా సభ్యులు కానీ నా నుంచి కానీ వినే పరిస్థితి లేకుండా రావడమే దాడికి పాల్పడే వ్యక్తులు ఈ విశాఖపట్నంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ఉన్నట్టు ప్రవర్తిస్తున్న విధానాన్ని నేను ముందుగా ఖండిస్తూ, అందులో ఒక ప్రతిపక్ష విధానాన్ని పోషిస్తున్న బొత్స సత్యబాబు దగ్గరుండి చేస్తున్నందుకు కూర్చునే పరిస్థితి ఏ సబ్జెక్టులోకైనా ఆ విధానాన్ని తప్పు. ఎందుకంటున్నానంటే మేము అంశం చెప్తాడు, ఆ అంశం దాని విధానాన్ని మాట్లాడాక రెండోది మూడోది మేము మాట్లాడుతుంటాం. మాట్లాడినందుకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా పోడియం మేయర్ మీదే తిరగబడాలని, మేయర్నే టార్గెట్ చేస్తూ సబ్జెక్ట్ టార్గెట్ చేయాలి. మీకు దమ్ముంటే సబ్జెక్ట్ మీద ఎవరు నినాలి, దమ్ముంటే మీరు సబ్జెక్ట్ని మేము చెప్పేదాకా సబ్జెక్ట్ కంటిన్యూ చేయమనాలి. ఆ విధానం లేకుండా ఒక దాడి విధానానికి జగన్మోహన్ రెడ్డి నుంచి వీళ్ళ వరకు అలవాటయ్యి నా మీద దాడి చేయనందుకు ప్రత్యేకంగా రావడం. ఎందుకంటే గత కౌన్సిల్లో మేరుగాని సబ్జెక్ట్తో మాట్లాడేవారు. ఒకటే విధానం, ముందస్తు ఆమోదం గుర్రాల పార్క్ మీద తీసుకుంటే దాన్ని ఆ రోజు నేను చెప్పాను, అమ్మ ఇదేంటని, బొమ్మలు గేస్తున్నారు అన్నారు. అయినప్పటికీ ఇది కరెక్ట్ కాదు, ఈ అంశాన్ని మీరు క్యాన్సిల్ చేయాలన్నాను. క్యాన్సిల్ చేయకుండా వెళ్ళిపోయినా మళ్ళీ ప్రభుత్వం వచ్చా నేను క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇలాగే చాలా అంశాలని ఏ రూలింగ్ ఉంటప్పుడు వాళ్ళు తీసుకున్నప్పటికీ పోడియం మీద ఒక 4 లీడర్గా ఉండి బాణాల్ సీన్ కానీ, ఒక డిప్యూటీ మేయర్ ఉన్న సతీష్ కానీ, తొకలాగ్గా ఉంటున్న ఒక కార్పొరేటర్ ఉన్నా కానీ ఈ విధానాలు అనేది కార్పొరేషన్లో ఒక మేయర్గా నా దగ్గర లేని విధానాన్ని, గతంలో వైఎస్ఆర్లో నేను అపోజిషన్గా ఉంటాడు నేను చేయలేని విధానాన్ని కూర్చోబెట్టి నడిపించే నాయకుడు బొత్స సత్యబాబు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఒకటే టార్గెట్ చేశారు, మేయర్ గారిని ఇబ్బంది పెట్టాలి, అంశాన్ని సబ్జెక్ట్ని ఇబ్బంది పెట్టాలి, సబ్జెక్ట్లో దమ్ముంటే డిస్కస్ చేయాలి, సబ్జెక్టు విధం మీద మాట్లాడాలి. మాకు వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే గీతం కాలేజీ మీద ప్రభుత్వ స్థలము 40 సంవత్సరాల గతంలో ఎంఎస్ మూర్తి గారు ఉన్న టైంలో గీతం కాలేజీ సృష్టిపడ్డది. ఇవన్నీ మర్చిపోయి
కౌన్సిల్ తప్పు చేస్తుందని. కౌన్సిల్ ఎందుకు తప్పు చేస్తుందండి? కౌన్సిల్ తెలియజేస్తున్నారు. కౌన్సిల్ దాని మీద రేటు ఫిక్స్ అయినందుకు లేదు. కౌన్సిల్ కార్పొరేషన్ జాగా సైట్ ఇవ్వలేదు. కౌన్సిల్ దాన్ని అడ్డంగా ప్రభుత్వానికి కూడా సంబంధం లేదని నేను డిక్లేర్ చేయలేదు. ఇది ఒక సభ్య సంస్కారం తెలిసిన ఎవరి వ్యక్తి అయినా కౌన్సిల్లో పెడేటప్పుడు దాని మీద అబ్జెక్షన్లు ఉంటే డిస్కస్ చేస్తే మా కార్పొరేట్స్ కానీ అధికారులు కానీ డిస్కస్ చేసుకోవాలి. ఆ డిస్కషన్ లేక దాడే అయిన విధానం అని, ఆ విధానానికి కార్పొరేట్లని ఎంకరేజ్ చేస్తూ ఆ విధానాన్ని తీసుకున్న సత్యబాబు గారి విధానాన్ని మార్చుకోమని నేను హెచ్చరిస్తున్నాను. ముగ్గురు సభ్యులు కూడా నా పైకి డైరెక్ట్గా పోడియం ముందు ధర్నా చేసుకుంటే పర్వాలేదు. పోడియం ఎక్కి కుర్చీ దగ్గరికి వాళ్ళు రావడం, ఎందుకంటే కొంతమంది ద్వారాగా వచ్చిందంటే కుర్చీని లాగాలని ప్రయత్నించినందుకు చూస్తే ఆ బిఫిను కార్పొరేటరే అన్న కుర్చీని పట్టుకొని ఏలబడి కుర్చీని లాగాలని ట్రై చేస్తే మా సభ్యులు బయటికి పంపించడం జరిగింది. ఈ ఏదైతే డిప్యూటీ మేయర్గా ఉండి సతీష్ డైరెక్ట్గా నన్ను పేర్చేందుకు నా ముందుకి పోడియం పైకెక్కి నా దగ్గర రాయింది. ఒక మైక్ చదువుతుంటే సెక్రటరీ గారు మైక్ నిలిచి ఎరబదీసి వాళ్ళు తొయ్యడం జరిగింది. అంటే విధి విధానాల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలన దౌర్జన్య పాలన ఈ కార్పొరేషన్లో చేయనందుకు ఇప్పటి వరకు కార్పొరేషన్లో మేము ఇప్పుడు ఆ ప్రవర్తన చేయలేనప్పటికీ ఆ విధానాన్ని చూసినందుకు ఈ కార్పొరేషన్ తరఫున ఇటువంటి వ్యక్తుల్ని ప్రజలు గుర్తించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము కార్పొరేషన్లో చేసే విధానాన్ని ఏదైతే విధానాన్ని కంటిన్యూ చేయాలో ఆ విధంగా ప్రతిదీ ఒకటోది రెండోది మూడోది అని చదువుతూ 15వది కూడా ఆమోదించి మేము చైర్ దిగడం జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, బీజేపీ సహకారంతో ఈ విశాఖపట్నంలో ఒక మేయర్గా నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా తప్పు జరిగే పరిస్థితి ఉండదు. నాకు తెలియజేశారు. ఆ తెలియజేసింది సభ్యులకు తెలియజేసే నాకు బాధ్యత ఉంది. సభ్యులకు కౌన్సిల్ ద్వారాగా తెలియజేసే బాధ్యతతో అందరికీ తెలియజేయనందుకు పెట్టడం జరిగింది. ఆ సబ్జెక్ట్ని వినాలి. ఎందుకంటే గీతం కాలేజీ దగ్గర గొడవ చేస్తే ఏంటన్నాడండి కేకే రాజు, బొత్స సత్యబాబు గారు, మేము స్పందిస్తాం, మేము దిగ్బంధిస్తాం కౌన్సిల్ని అంటే ముందు నుంచి ఒక రౌడీ విధానానికి ప్రిపేర్ అయ్యి 3 మైక్ ముందు మాట్లాడి 3 సార్లు కూడా కౌన్సిల్ని మా కంట్రోల్లో తీసుకున్నానని మాట్లాడే ఈ నాయకులు అదేవిధంగా కౌన్సిల్లో మైకులు ఇవ్వడం కానీ వాళ్ళ నాయకత్వంలో కూర్చొని చేసే విధానం ఎక్కడ కూడా ఇటువంటి విధానాన్ని తెలుగుదేశంలో కానీ గత రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఈ విధానాలు జరగలేన విధానాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి లాగా నేను అక్కడ ఆక్యుపై చేయలేదే. నేను ఒకటే చెప్తున్నాను, మూర్తి గారిది 40 సంవత్సరాల ముందు నుంచి సైట్ ఉంది. ఆ సైట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి గవర్నమెంట్ సైట్ అని దానికి ఏదైతే కంచేయడం జరిగింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మీరు నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయారు? అందులో ఒక కాలేజీ, చాలామంది అదర్ స్టేట్స్లో కూడా ఇవాళ పిల్లలు చదువుకునే విధానంలో ఆ సైట్లు కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఒక వాటర్ జోన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్న కొన్ని సైట్లు ఉన్నాయి. ఒకటి కూడా క్లియర్గా క్లారిటీగా లేని
ఎక్కడెక్కడ బిట్లు ఆవేళ గవర్నమెంట్ సైట్ దీంట్లో ఉన్నదాన్ని ఆ విధానాన్ని చూసి అప్పట్లో విజయసాయి రెడ్డి వీళ్ళతోటే ఉండేవాడు. ఆయన బలంతో ఆవేళ చేశారు. నిజంగా ఉంటే ఆవేళ వీళ్ళు డిసైడ్ తీసుకోవచ్చు కదా, ఆవేళ పేద ప్రజలకు ఇవ్వచ్చు కదా. అది కాలేజీకి సంబంధించిన పనికి వచ్చేది తప్ప ఇంకా ప్రజలకు పనికొచ్చే ఆ స్థలం కాదు. కాబట్టి ఒకే ఒక విధానంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందాలని, అలాగే మాకు వైఎస్ఆర్ కార్పొరేట్లందరూ బొత్స సత్యబాబు దగ్గర మెప్పు పొందాలని దాని మీద పైకి రావడం, నా మీద హ్యాండ్లింగ్ చేయనందుకు ప్రయత్నం చేయడం, ఇటువంటి విధానాల్ని ఇప్పటికైనా సరి చేసుకోవాలని పార్టీకి హెచ్చరిస్తున్నాను. నేనేం చెప్పాను మీరు విన్నారా? ఏంటన్నారు? నేను అదే ప్రభుత్వం భూమని కంచేసింది ఆ రోజు మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదని అడుగుతున్నాను. నేను చెప్పేది ప్రభుత్వం భూమి కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ పరిధిలో ఆ ఏరియా ఉంది కాబట్టి ఆ ఏరియా ఎక్కడైనా గవర్నమెంట్ సైట్లు ఏ కంపెనీకి ఇచ్చినా ఏట్లకి ఇచ్చినా అది కార్పొరేషన్ లిమిట్లో ఉంటాడు. కార్పొరేషన్లకు తెలియజేస్తారు, తర్వాత ప్రభుత్వానికి పంపిస్తారు. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, కార్పొరేషన్ నిర్ణయం తీసుకోదు. గాయపడడం లేదు అంటే వాస్తవం మాట్లాడాలి. ఒక పోడియం పైకి వచ్చేటప్పుడు పోడియం తీసుకో విధానం కూడా అది కరెక్ట్ కాదు. అంటే నా చైర్ దగ్గరికే డైరెక్ట్గా హ్యాండ్ చేయనందుకు వచ్చారు ఆ సభ్యులు. కానీ ఉన్ని బాణాల శ్రీను వాళ్ళ 4 లీటర్, ఇంకొకరు 4 లీటర్, ఇది డిప్యూటీ మేయర్ సతీష్, నెక్స్ట్ బిపిన్ కుమార్, ఈ 3 వ్యక్తులు. బొత్స సత్యబాబు వస్తా ఉంది, లేకపోతే బొత్స సత్యబాబు కౌన్సిల్లోకి ఎందుకు వస్తాడు? ఇప్పటి వరకు బొత్స సత్యనారాయణ కూర్చోవడమే తప్పని చెప్తున్నాను. అసలు బొత్స సత్యనారాయణ వేదికలోకి రావడమే తప్పని చెప్తున్నాను. దానికి బొత్స సత్యనారాయణ దానికి వచ్చాడు, దానికి చెప్పడం ఏంటి? రూల్గా బొత్స సత్యనారాయణ ఒక మినిస్టర్గా ఉంటాడు, ఆల్ గవర్నమెంట్లో ఎప్పుడు రాలేదండి, ఆ రోజు కూడా డిస్కస్ చేయలేదండి. ఎమ్మెల్సీ ఆ రోజు ఈ శాఖ మినిస్టర్గా, మున్సిపల్ శాఖకి మినిస్టర్గా ఏ రోజైనా కార్పొరేషన్లో నేను ఇది చేస్తానని, ఈ విశాఖపట్నంకి చేశానని చెప్పానండి? ఎక్కడున్నాడో తెలదు. ఆయన ఈవేళ కార్పొరేషన్ కేవలం స్పెషల్ ఫోకస్ కింద తీసుకొని ఈ 3 రోజుల నుంచి ఏదైతే ప్రభుత్వానికి పంపిస్తున్న స్థలం మీద ఒక దాడిగా ప్రయత్నించి కౌన్సిల్లో కూడా అదే దాడి చేయమని, నా మీద దాడి చేయమని చేస్తున్న విధానం బొత్స గారు నేను డైరెక్ట్గా అడిగానే. మీరు ఒక అపోజిషన్ లీడర్గా ఉండి బొత్స సత్యబాబు గారు దగ్గరుండి నడిపించకూడదు అని కౌన్సిల్లోనే నేను మాట్లాడాను.